కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కు భారీ వర్షం పెద్ద అడ్డంకిగా మారింది. ఎంపైర్లు ఆటను నిలిపివేయగా మ్యాచ్ పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. ఇరు జట్లు చెరో పాయింట్ తో సంతృప్తి పడాల్సి వచ్చింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి కేకేఆర్ 3.4 ఓవర్లలోనే 25 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ కు పంజాబ్ బౌలర్ జేవియర్ బార్లెట్ షాక్ ఇచ్చాడు. రెండో ఓవర్లోనే ఫిన్ అలెన్ మరియు కెమెరాన్ గ్రీన్లను కీపర్ క్యాచ్లతో పెవిలియన్ చేర్చాడు. కేకేఆర్ ఈ సీజన్లో ఇప్పటికే 2 మ్యాచ్లు ఓడిపోయిన స్థితిలో ఈ మ్యాచ్ కూడా ఈజీగా గెలిచే అవకాశం ఉండగా వర్షం అడ్డుపడటంతో అందరూ నిరాశ చెందారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి. మైదానం సిబ్బంది కవర్లు వేస్తుండగా ఆటగాళ్లు మైదానం వీడుతుండగా శ్రేయస్ ఆకాశం వైపు చూసి గట్టిగా అరిచాడు, ఓరి దేవుడా ఈ మ్యాచ్ కి వర్షం ఎందుకు అని ఆవేశంగా అన్నట్లు కనిపించింది. ఆ ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గత సీజన్ లో కూడా ఇదే ఈడెన్ గార్డెన్స్ లో ఇరు జట్ల మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతం. శ్రేయస్ అసహనం సహజమే. గత ఏడాది కూడా ఈ ఇద్దరు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా పాక్షికంగా రద్దయింది. యాదృచ్ఛికంగా ఈసారి కూడా అదే వేదిక, అదే వర్షం, అదే జట్టు. దీన్ని చూసి ఫ్యాన్స్ వర్షం కేకేఆర్ ని రక్షిస్తుందా అని జోకులు వేస్తున్నారు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు బాగా ఆడుతుంది. 2 మ్యాచ్లో విజయాలు సాధించింది. మరోవైపు కేకేఆర్ 2 మ్యాచ్ల్లోని ఓటమి పాలై ఒత్తిడిలో ఉంది. ప్రస్తుతం ఈడెన్ గార్డెన్స్ లో వర్షం ఆగలేదు. అధికారులు మ్యాచ్ ను తిరిగి ప్రారంభించాలని ప్రయత్నించారు, కానీ కనీసం 5 ఓవర్లు ఆడాల్సిన పరిస్థితి రాలేదు. చివరికి మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్లకు 1-1 పాయింట్ ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ లో తన మాజీ జట్టు కేకేఆర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఆశపడ్డాడు, కానీ వర్షం ఆయన ప్లాన్లను కొట్టేసింది. ఫ్యాన్స్ ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఇంకా ఎన్ని మ్యాచ్లు వర్షం కారణంగా రద్దవుతాయి? ఐపీఎల్లో వర్షం బాధ ఎప్పుడు తీరుతుంది?